ఇక్కడ బాయిలో వాటర్ కనబడతాయి కానీ మాకు మాత్రం ఈ బాయిలో మొబైల్ కనబడుతుంది. దెబ్బకు మైండ్ బ్లాక్ అయిపోయింది మాకు. వెల్కమ్ బ్యాక్ టు ద అండర్ వీడియో. ఈ రోజు మ్యాటర్ ఏంటంటే ఇంట్లో ఉండడానికి బద్దకమై మా బెటాలియన్ అంతా కలిసి బయటికి వెళ్ళడానికి ప్లాన్ చేసినాం. ఈ రోజు అంటే మా విలేజ్ కి 40 కిలోమీటర్స్ దూరంలో వాటర్ ఫాల్స్ అయితే ఉంది. అక్కడికైతే వెళ్తున్నాం ఎంజాయ్ చేయడానికి. ఇలా ఉంటది. దొంగోడెమ్మడి పోయినా కాస్త పూస్తో దొరుకుతుందేమో కానీ దోస్తులు ఎమ్మడి పోతే ఉన్నది కూడా ఊడిపోతుంది. మేము వెళ్ళిన చోట మేము ఎక్స్పెక్ట్ చేసిన వాటర్ ఫాల్స్ వేరు, ఇక్కడ ఉన్న వాటర్ ఫాల్స్ వేరు. మొత్తానికి వాడి ఎండిపోయింది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఏం చేస్తాం, ఖాళీగా ఉందని పాడే మీద ఎక్కి పడుకుంటామా. అక్కడ నుంచి అయితే రిటర్న్ అయినాం. వచ్చే దారిలో మాకు ఒక బాయ్ అయితే కనబడ్డది. లక్కీలా మనకు ఒక ఫోన్ అయితే కనబడ్డది. నార్మల్ గా జస్ట్ ఇట్లా వెళ్తుంటే బాయిలో అయితే ఒక ఫోన్ కనబడుతుంది. సడన్ గా మేము ఆపి చూసేసరికి ఆ బాయిలో మాకు మొబైల్ అయితే కనబడుతుంది. ఎలాగైనా సరే దాన్ని తేవాలని ఫిక్స్ అయిపోయాను. నేను వెళ్ళడం అయితే వెళ్ళేసా, మొబైల్ కూడా తీసుకున్నా. కానీ ఎక్కేటప్పుడు నాకు రావడానికి అయితే అస్సలు అవ్వట్లేదు. ఈ బాయిలోనే అందరికి బాయ్ చెప్పేసాను, భయం అయిపోయింది. ఎలాగలాగా అయితే పైకి వచ్చేసా. ఆ మొబైల్ ని ఓపెన్ చేసి చూస్తే వాల్ పేపర్ గా హీరో మహేష్ బాబు ఫోటో అయితే ఉంది. కొంపదీసి మహేష్ బాబు సార్ ఫోన్ కాదు కదా ఇది. ఏం మాట్లాడుతున్నావు? అంత సీన్ లేదు. మహేష్ బాబు ఫ్యాన్ అయినా మా ఫ్రెండ్ గాంధీ మొబైల్ జారిపోయి అన్ఎక్స్పెక్టెడ్ గా అందులో అయితే పడిపోయింది. మొబైల్ బాగుంది అయినా అందులో దిగి తెచ్చిన కష్టాలు మాత్రం నావి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫాలో సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోండి. ఉంటా మరి. లవ్ యూ, బాయ్.